చెప్పాలా సార్? కూర్చోండి. పక్కన ఉంటే ఏమైనా బైటింగ్ ఏమో అనుకుంటాం, మాది ఫైటింగ్ ఏం చెప్పాలేమో అని. రైట్. సో ఈ ఏనుగు తన్నింది, కానీ అది వచ్చి మళ్ళీ మళ్ళీ పట్టుకుంది. ఫైనల్గా గట్టిగా పట్టింది. ఆ పట్టి మనం ఎప్పుడైనా జ్యూస్ తాగారండి? జ్యూస్ దేంతో తాగుతారు? అలా తాగుతావేంటి? స్ట్రా. అది స్ట్రా లేకుండా ఎక్స్ట్రా మొత్తం బ్లడ్ అంతా తాగేస్తుంది. ఎవరి బ్లడ్? ఏనుగు బ్లడ్. ఇంకా ఏనుగుకి ఇంక ఓపిక ఏముంటుందన్నా? ఏనుగు ఓపిక ఉంటుంది. అలా 500 ఏళ్ళు దీన్ని ఇలా తన్నింది, అలా తన్నింది, అరిచింది, అది వదలలేదు. ఇలా చుట్టూ చూసింది. ఇలా చుట్టూ చూస్తే చుట్టూ బోల్డ్ అన్ని ఏనుగులు కనపడ్డాయి. ముందు నేను అని ఫైట్ చేసింది 500 ఏళ్ళు. తర్వాత నా వాళ్ళు ఉన్నారు అని మళ్ళీ తగ్గలేదు. మనం అందరం ఎప్పుడైనా చెప్తూ ఉంటాం కదా, తగ్గేదే లేదు. ఆ డైలాగ్ ఎవరిదే? గజేంద్రుడిది, ఏనుగుది డైలాగ్ అది. అర్థమైందా? అది తగ్గేదే లేదు, చుట్టూ మా వాళ్ళు ఉన్నారు అని ఫైట్ చేసింది. ఇంకో 500 ఏళ్ళు. కానీ నెమ్మదిగా దాని రక్తం అంతా తాగేస్తుంది, దాని బలం అంతా పోతుంది. అప్పుడు ఇంకా భగవంతుని వేడుకుంది. లావుక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణములు ఠావులు దప్పెన్ హరి భద్రాత్మక కావవే వరదా. స్వామి ఇంకా ఓపిక లేదు స్వామి, నా దగ్గర ఆయువు అయిపోతుంది, బలం అయిపోయింది, నన్ను నేను రక్షించుకోలేను, నువ్వే నన్ను రక్షించు. నువ్వు ఎవరు జగత్ కారణమైన వాడివో, మూలమైన వాడు ఎవరో, అనాది మధ్యలో అయ్యుండెవడో, అన్నిటికీ సర్వము తానైన వాడెవడో, వాని ఆత్మబహుళీశ్వరునే నేను శరణు వేడుదన్ను రా స్వామి అని భగవంతుణ్ణి పిలిచింది. వెంటనే ఎవరొచ్చారు? శ్రీమన్నారాయణ. అది హరి. అబ్బాయి ఎంతో ఎవరో చెప్పింది. అమ్మ ఏం పేరు మీ పేరు? ఝాన్సీ. వెరీ ఫ్యాన్సీ. గట్టిగా చూసారా? వెంటనే ఆయన వచ్చాడు. హరిని పిలిచింది. హరి వచ్చాడు. ఎలా వచ్చాడు? గరుత్మంతుడి మీద వచ్చాడు. గరుత్మంతుడి మీద వచ్చి ఆ చక్రం పైనుంచి అలా వేసాడా? అలా వేసి